నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మాఘ పౌర్ణమి మహత్యం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మాఘమాసం పుణ్యమాసం, దేవతలకు అత్యంత ప్రియమైన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి సర్వ పాపాలను నశింపజేసే అత్యంత పవిత్రమైన రోజు మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత. మాఘ పౌర్ణమి రోజు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అన్ని పవిత్ర నదులు అమృత స్వరూపంగా మారుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చేసిన ఒక స్నానం, ఒక దానం, ఒక జపం 100 యజ్ఞాలకు సమానం. మాఘ స్నానం మహిమ. బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఇంటి దగ్గర నది లేకపోయినా శుద్ధ జలంతో స్నానం చేసి మనస్ఫూర్తిగా భగవంతుని స్మరిస్తే అదే గంగా స్నానం ఫలితం. మాఘే స్నానం మహాపుణ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘ పౌర్ణమి రోజు చేయవలసినవి: ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, దీపం వెలిగించి దేవుని పూజ చేయాలి, విష్ణు సహస్రనామాలు లేదా శివ పంచాక్షరి జపం చేయాలి, అన్నదానం లేదా తీపి పదార్థ దానం చేయాలి. ఈరోజు చేసిన దానం తిరిగి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. శివుడికి ప్రీతికరమైన రోజు మాఘ పౌర్ణమి రోజు. శివుడు భూలోకానికి అత్యంత సమీపంగా ఉంటాడని భక్తుల విశ్వాసం. ఈరోజు బిల్వపత్రాలతో శివాభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ అనే నామస్మరణ అత్యంత శ్రేష్టమైనది. విష్ణు అనుగ్రహం. మాఘ పౌర్ణమి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈరోజు విష్ణు పూజ చేస్తే సంపద, ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు సదా నిలుస్తాయి. మాఘ పౌర్ణమి కర్మఫల సిద్ధి. ఈరోజు చేసిన మంచి పని ఎప్పటికీ నశించదు. దానము, ధర్మము, సత్యము, భక్తి అన్నీ 1000 రెట్లు పెరుగుతాయి. పౌర్ణమి చంద్ర దర్శనం. సాయంత్రం పౌర్ణమి చంద్రుని దర్శించుకుని నీటితో ఆజ్యం చేస్తే మనసుకు శాంతి, ఇంటికి శుభం, కుటుంబానికి ఐశ్వర్యం. చంద్రుడు మనసుకు అధిపతి. ఈరోజు చేసిన ప్రార్థన మనసును పవిత్రం చేస్తుంది. మాఘ పౌర్ణమి వ్రత ఫలితం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్ష మార్గం సులభమవుతుంది. జన్మ జన్మల బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. చివరి సందేశం: మాఘ పౌర్ణమి ఒక పండుగ కాదు, ఒక ఆధ్యాత్మిక మార్గం. ఈ పవిత్ర రోజున కోపం విడిచిపెట్టండి, ద్వేషం వదిలేయండి, దేవుని నామాన్ని మనసులో నిలుపుకోండి. భగవంతుడు మీ ఇంటికి శాంతి, సంపద, సుఖం, ఆరోగ్యం ప్రసాదించుగాక. శుభ మాఘ పౌర్ణమి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.